చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం గంగవరం మండలం మల్లేరు గ్రామానికి చెందిన నారాయణస్వామి భార్య గౌరికి సంబంధించిన 175 సర్వే నెంబర్లు ఉన్న ఇంటి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకుని తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఈ విషయంపై అధికారులు 4 నెలలుగా సంప్రదిస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటలకు తమపై పోలీసు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని తమకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ విషయంపై ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వీరికి మద్దతు తెలిపారు. తగిన న్యాయం చేయకుంటే ఉద్యమాలు చేస్తామని పార్టీ రాష్ట్ర నాయకులు మునిరత్నం తెలిపారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు గంగవరం మండలం మల్లేరు గ్రామంలో గత 4 నెలల నుండి ఒక ఇంటి స్థలము అదేవిధంగా భూమి సమస్య ఉన్నది. ఆ సమస్య కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇంతవరకు చేస్తాం పడతాం అంటున్నారే కానీ ఇంతవరకు సమస్య పరిష్కరించింది లేదు. ఈ విషయంలో బాధితులు గౌరమ్మ అదేవిధంగా ఆనందప్పులు ఇద్దరు పోతే వాళ్ళు కొట్టేదానికి ఇంకొక వర్గం వాళ్ళు సిద్ధంగా కొట్టినారు గౌరమ్మని గారిని కూడా. అదేవిధంగా ఆమె పోలీసు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి 4 రోజులు ట్రీట్మెంట్ పొందినది. ఈ విషయం పైన ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పీ గారికి ఎస్సీఏ గారికి కూడా విన్నవించడం జరిగింది, కానీ పరిష్కరించడం లేదు. అదే కలుపులి విఆర్ఓ గారు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ఆయన వేరే వాళ్ళు పిలిస్తే వెళుతున్నాడు కానీ అసలైన బాధితులు పిలిస్తే రావడం లేదు, సమస్య పరిష్కారం లేదు. ఈ విషయాలను వీళ్ళు చేసే నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ గ్రామంలో శాంతి పద్ధతుల్లో విఘాతం కలిగే అవకాశం ఉంది. కనీసము ఇరు వర్గాల వాళ్ళు కొట్టుకొని ఇప్పటికే కేసులు పెట్టుకున్నారు, ఎక్కడ ప్రాణాలు పోతాయని చెప్పేసి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కూడా మేము కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఈ విషయాన్ని మీరు రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరించాల్సింది. ఈరోజు పోలీసు అధికారులు కూడా దీన్ని ప్రత్యక్షంగా సివిల్ మ్యాటర్లో ప్రత్యేకంగా ఎంటర్ అయ్యి వాళ్ళే ఆదేశాలు ఇచ్చి పునాదులు వేసుకోండి, ఇండ్లు కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళే చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లే వాళ్ళు ఈరోజు పోలీసులు కూడా ప్రత్యక్ష పాత్ర పోషిస్తూ వన్ సైడ్గా ఆలోచిస్తూ సరైన బాధితులకు న్యాయం చేయకుండా ఆ ఆక్రమణదారులకి సపోర్ట్ చేస్తూ ఈరోజు గ్రామాల్లో అశాంత వాతావరణం నెలకొనే విధంగా ఉంది. ఈ రెవెన్యూ అధికారులకు కూడా మేము ఒకటి చెప్తున్నాం, మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏది నిజాలను నిగ్గి తేల్చి ఖచ్చితంగా అసలైన బాధితులకు న్యాయం చేస్తే మోసం చేసేవాడు పుట్టుకు రాకుండా ఉంటాడని చెప్పేసి మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాము. మీరు చేసే నిర్లక్ష్యం వల్ల రోజు రోజుకి గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం లేకుండా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు సమస్య పరిష్కరించాలి, మీరు నిర్లక్ష్య వైఖరి అవలంబించేదాని వల్ల ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితులు రాకడం అనేది ఈరోజు బాధితులకు రాజకీయ పార్టీ అండదండ లేదు, అదేవిధంగా న్యాయం చేయాల్సిన అధికారులు అండదండ కూడా లేదు. కాబట్టి వాళ్ళకి దిక్కు తెలియని పరిస్థితుల్లో ఈరోజు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి వస్తున్నది. డబ్బులు వేలాది అప్పులు చేసి వడ్డీలకు అప్పులు చేసి ఈరోజు న్యాయస్థానాల్లో కేసులు ఆడుకునే పరిస్థితులు వస్తున్నది. వెంటనే ఈ రెవెన్యూ అధికారులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, వెంటనే మీరు ఏ సమస్య వస్తే క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి విఆర్ఓని రిపోర్ట్ తీసుకొని అవసరమైతే తహసీల్దార్ గారు కూడా వెళ్ళి నిజాలని నిగ్గు తేలిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అభిప్రాయం వ్యక్తం చేస్తూ విరమించుకుంటాను. మిత్రులకు మాది చిత్తూరు జిల్లా గంగవారం మండలము కలుపల్లి పోస్ట్ మల్లేరు గ్రామము. నా పేరు గౌరీ. మా ఊర్లో నాకు 4 నెలలుగా నుంచి మాది భూమి సమస్య, ఇంటి స్థలం జాగా సమస్య ఉంది సార్. అది మాది కొన్ని ఏళ్ళుగా నుంచి అనుభవంలో ఉండేది, 70-80 ఏళ్ళుగా నుంచి మాది అనుభవంలో ఉన్న భూమి అది. మేము ఆవులకి ఒక పందిలు వేసుకొని దాంట్లో ఆవులు మేపుకొని కట్టేసుకొని ఉన్నాము. గత 4 నెలలుగా నుంచి వేరే వాళ్ళు మా ఊరు గ్రామస్తులు కొన్ని రోజులుగా దాన్ని తప్పుడు సాక్ష్యాలు వేసి తప్పుడు సర్వే నంబర్లు వేసి దాన్ని రిజిస్టర్ చేసి అమ్మేసినారు సార్. అది మాకు తెలియకుండా చేసినారు. అది తెలుసుకొని మేము వాళ్ళని అడిగేదానికి పోతే మా మీద దౌర్జన్యంగా గలాటాలకు వచ్చి మమ్మల్ని కొట్టి 3 రోజులకి మమ్మల్ని కొడుతున్నారు సార్. ఆ జాగాలకు పోయి మాది అంటే మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. దాని ప్రకారము ఎంఆర్ఓ ఆఫీసులోకి వచ్చి అర్జీ ఇచ్చినాము, 4 సార్లు అర్జీ ఇచ్చినాము. మేము న్యాయం చేస్తామంటే చేయలేదు. పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కొట్టినారని చెప్పేసి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు కట్టుకోలేదు. వాళ్ళు పిలిపించి విచారణ కూడా చేయలేదు. 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్లో ఉంటే కూడా పిలిచి వాళ్ళు విచారణ కూడా చేయలేదు. వచ్చినప్పుడు అంతా మేము కట్టేలేదు కేసు, ఇద్దరి మీద కడతాం అంటారు సార్. మేము తప్పు చేయలేదు, వాళ్ళు తప్పు చేసినారు. వచ్చినప్పుడు అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ మాకంటూ సపోర్ట్ అంతా ఏం చేయలేదు, మాకు న్యాయం చేయలేదు. డిఎస్పీ సార్ దగ్గరికి పోతే 3 రోజులు మీకు న్యాయం చేయిస్తాను, సీఏ గారికి మళ్ళీ లెటర్ తిప్పి మళ్ళీ సీఏ లెటర్ ఇచ్చినారు. సీఏకి మళ్ళీ ఎత్తుకొని వచ్చి లెటర్ ఇచ్చినాను. 3 రోజులు వాళ్ళు పిలిపిస్తాము, మీకు న్యాయం చేస్తామన్నారు. మమ్మల్ని పిలిపించలేదు సార్. మళ్ళీ పలమనేరుకి ఎస్పీ సార్ వచ్చింటే ఎస్పీ కంప్లైంట్ చేసినాము. ఎస్పీ సార్ చెప్పినారు వాళ్ళ మీద కేసు కట్టాలా, ఆడదాన్ని కొట్టినారు కదా, ఆడదాన్ని కొట్టిన తర్వాత వాళ్ళ మీద కేసు కట్టాలి కదా, ఫస్ట్ అది వాళ్ళ భూమి సమస్య, వాళ్ళని కొట్టినందుకు వాళ్ళ మీద కేసు కట్టి దాన్ని పరిష్కరించాలనేసి చెప్పినారు సార్. ఇప్పుడు 15 రోజులు అవుతుంది, ఇంతవరకు మాకు మళ్ళీ ఏం న్యాయం చేయలేదు. మేము దాన్ని పూర్తిగా సర్వే చేసి మా భూమి మాకు తేల్చాలా అనేసి మేము ఎవరిని వాళ్ళని కోరుకుంటున్నాం సార్. మాకు ఎక్కడ వచ్చినా మాకు న్యాయమే జరగలేదు సార్.
మేము మా జాగాని పోతే వాళ్ళు వచ్చి మా మీద అట్లే దూరి ఏం దొరికితే అంతా కొడతాండారు సార్. చిన్న పిల్లోళ్ళు కూడా చూడలేదు సార్. మా చదువుకునే పిల్లోళ్ళు, ఎడ్యుకేషన్ పిల్లోళ్ళు వచ్చి మా అమ్మని కొట్టినావు ఎందుకు అని అడిగిన దానికి మా పిల్లవాళ్ళు కూడా పట్టుకొని కొట్టినారు. మా అక్కని, మా బావని అందరినీ కొడతాండారు సార్. ఎవరిని వదలడం లేదు. మా ఇంట్లో ఎవరు పోయినా వాళ్ళందరూ వచ్చి దూరేదే సార్. అందరూ దౌర్జన్యంతో కొడతాండారు సార్ మమ్మల్ని. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగలేదు సార్. ఎవరిని తరపున న్యాయం జరగలేదు. పోలీస్ ద్వారా తరపున మాకు న్యాయం జరగలేదు. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు సార్. మాకు న్యాయం జరగాలని మేము ఇంత దూరం వచ్చినాము. మా భూమి పూర్తిగా మాకు సర్వే చేసి మా భూమి మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం సార్. మల్లేరు గ్రామంలో మా మీద దౌర్జన్యంగా దాడి చేసిన వాళ్ళ పేర్లు జె సుబ్రహ్మణ్యము, టి శ్రీనివాసులు, టి సంతోషు, ఎం లక్ష్మీనారాయణ, రాజేషు, శేఖర, ప్రవీణు, మదను, లక్ష్మీనారాయణ కూడా చెప్పినారు. ఇంతమంది కలిసి మమ్మల్ని పోయినప్పుడంతా దౌర్జన్యంగా మా మీదకి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి.